నమస్కారం వెల్కమ్ టు సషా టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ అనుమతులు లేని నిర్మాణాలపై టౌన్ ప్లానింగ్ అధికారుల వైఫల్యంపై కౌన్సిల్లో సుదీర్ఘ చర్చ సంబంధిత అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన కౌన్సిల్ శ్రీ సంకల్ప్ స్కూల్ నందు రోలర్ స్కేటింగ్ ప్రారంభించిన స్కూల్ కరెస్పాండెంట్ సుధాకర్ విద్యార్థులలో న్యాయకత్వ లక్షణాలు స్కిల్స్ అభివృద్ధి పరిచేందుకు నారాయణ స్కూల్ నందు విద్యార్థులకు ఎన్నికలు ఎస్బీఐ ఏటీఎం సెంటర్లో అగ్ని ప్రమాదం పట్టణంలోని ఎస్పీవై రెడ్డి స్మార్ట్ కాలనీలో దొంగలు పడ్డారు ఆర్యవైశ్య మహిళా మండలి వారిచే శ్రీ చౌడేశ్వరిదేవి అమ్మవారికి పుట్టింటి చీర సారె సమర్పణ మహానందిలో చిరుత సంచారంపై భద్రతా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్న ఎస్ఐ నంద్యాల మున్సిపాలిటీ పరిధిలో అనుమతులు లేని కట్టడాలపై చట్టపరంగా చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారుల తీరుపై కౌన్సిల్ సమావేశంలో సుదీర్ఘ చర్చ సాగింది. కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నీసాతో సహా తీవ్ర స్థాయిలో టౌన్ ప్లానింగ్ అధికారులపై మండిపడ్డారు. అనధికారికంగా నిర్మిస్తున్న కట్టడాలను నిలిపివేయాలని, చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో సదరు అధికారులపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ కమిషనర్ను ఆదేశించారు. బుధవారం మున్సిపల్ అత్యవసర సమావేశం చైర్పర్సన్ మాబున్నీసా అధ్యక్షతన కమిషనర్ నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. అజెండాలో ప్రతిపాదించిన అన్ని అంశాలలో 18వ అంశాన్ని కౌన్సిల్ రద్దు చేస్తున్నట్లు తీర్మానించడం జరిగింది. పట్టణంలోని పలు సమస్యలను పరిష్కరించాలని కౌన్సిలర్లు సభ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమావేశంలో మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంపై మున్సిపల్ చైర్పర్సన్తో సహా కౌన్సిలర్లు తీవ్రంగా మండిపడ్డారు. కౌన్సిలర్లు ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సదరు అధికారులను కోరినా ఎన్నిసార్లు తెలియజేసినా అధికారుల తీరు మారలేదని కౌన్సిలర్లు అసహనం వ్యక్తం చేశారు. కనీసం మున్సిపల్ చైర్పర్సన్ ఆదేశాలను, సూచనలను ఖాతరు చేయకుండా అధికారులు వ్యవహరించడం పట్ల మున్సిపల్ చైర్పర్సన్ విచారం వ్యక్తం చేశారు. అజెండాలో పొందుపరిచిన 18వ అంశంలో ప్రైవేట్ స్థలాన్ని ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వానికి ఇచ్చిన నేపథ్యంలో గతంలోనే కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయానికి లోబడి ప్రభుత్వ స్థలాన్ని సదరు స్థల యజమానులకు ఇవ్వాలని తీర్మానించడం జరిగిందని, అయినా ఈ విషయాన్ని మరోసారి అజెండాలో కమిషనర్ పొందుపరచడం జరిగింది. గతంలో కౌన్సిల్ ఇచ్చిన నిర్ణయాన్ని యథాతథంగా అమలు చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది. మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ వేలంపాటలో మార్కెట్ కంటే అధికంగా బాడుగలను వేశారని, వాటిని పునరాలోచించాలని కోఆప్షన్ సభ్యుడు సలాముల్లా కోరారు. గతంలో షాపింగ్ కాంప్లెక్స్ బాడుగకు తీసుకున్న వారు కోట్ల రూపాయలు ఎగ్గొట్టి బాడుగలు బకాయి పడ్డారని, సదరు షాప్ యజమానుల వద్ద నుండి బకాయిలను వసూలు చేయాలని, లేని పక్షంలో ఆర్ఆర్ యాక్ట్ అమలు చేయాలని కోరారు. పట్టణానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ ను కౌన్సిల్ దృష్టికి తీసుకురావాలని, అందులో చేపట్టబోయే చేర్పులు, మార్పులను తెలియజేయాలని మున్సిపల్ చైర్పర్సన్ అధికారులను కోరారు. పట్టణంలో కుక్కల బెడద ఎక్కువగా ఉందని, సమస్యను పరిష్కరించాలని కోరారు. ఆయా వార్డులలో చేపట్టిన పలు అభివృద్ధి పనులు కొంతమేర పెండింగ్ లో ఉన్నాయని, వాటిని పూర్తి చేయాలని ఆయా కౌన్సిలర్లు కోరడం జరిగింది. పద్మావతి నగర్లోని స్టేడియంకి ఇచ్చిన 2.5 ఎకరాల స్థలాన్ని సద్వినియోగం చేసుకోవడం లేదని, కోట్ల విలువైన స్థలాన్ని స్పోర్ట్స్ అథారిటీ వారి నుండి తిరిగి మున్సిపాలిటీ స్వాధీనం చేసుకుని షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని కౌన్సిలర్ కండే శ్యాంసుందర్ లాల్ కోరారు. మున్సిపల్ స్థలాలు అన్యాక్రాంతం కాకుండా కాపాడాల్సిన బాధ్యత కౌన్సిల్ పైన, అలాగే మున్సిపల్ అధికారులపై ఉందని, మున్సిపల్ స్థలాలను కబ్జా కాకుండా చూడాలని చైర్పర్సన్ కోరారు. ఇటీవల స్థానిక రైతు బజార్ సమీపంలోని స్థలానికి సంబంధించి ఏర్పాటు చేసిన కట్టడాన్ని కూలగొట్టిన విషయంపై జేసీ కమిషనర్కు ఇచ్చిన ఆదేశాలను కమిషనర్ అమలు చేయాలని చైర్పర్సన్ తెలిపారు. టౌన్ ప్లానింగ్ సెక్షన్లో అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపణలు ఉన్నాయని కౌన్సిలర్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్లు గంగిశెట్టి శ్రీధర్, పాంశావలి, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, వివిధ శాఖల మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. ఈ మూడులో ఏదో ఒకటి పెంచున్నది, అది పెట్టాలా. కానీ అధ్యక్ష పాపం ఈయన శంకరమయానికి అమాయకుడు కాబట్టి 60% ఇన్యాసిటీ పెట్టారు. ఆ రోజు నుంచి అంటే ఆయన 5/5/23 నుంచి ఆఫీస్ తిరుగుతూనే ఉన్నాడు. సార్ ఇది ఏంటి సార్, మనకి ఎట్లా పెట్టినారు, ఇది ఏ విధంగా పెట్టినంటే అక్కడ లేదు, మనకి తెలియదు, అక్కడ ఇక్కడ 6 months తిప్పుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ ఫోర్స్ చేసినాడు, డబ్బులు కట్టావా లేదా అని. ఆయన భయపడి డబ్బులు కట్టని రెడీ అయినాడు. కానీ అధ్యక్ష ఆ డబ్బులు ఎట్టా అంటే 12,000 ఉండేది ఒకేసారి 20,000 చేశారు. అది ఎట్టా అంటే ఏమన్నా పోయి అడిగితే
వాళ్ళు ఏమనంటే ఆన్లైన్ అయిపోయిందన్నా మనం ఏం చేయలేము అని. అంటే అధ్యక్ష మిమ్మల్ని అడుగుతున్నాను, ఏదైనా విషయం ఆన్లైన్ అయిపోతే మీరు నష్టపరిచాల్సిందేనా? యాక్చువల్ గా మనం ఉండేది అధ్యక్ష, ఇప్పుడు మనం కౌన్సిల్ గా ఉన్నాము. ఈ కౌన్సిల్ ఎందుకు ఉన్నారంటే బిట్వీన్ గవర్నమెంట్ టు పబ్లిక్ మనం మిలిటరీ చేయాలా. గవర్నమెంట్ ఏమైనా ఇప్పుడు మీరు చెప్పారు సార్, కమిషనర్ ఏదో పెట్టారు దానికి మనం ఆనందిస్తారో లేదో, కానీ అట్లాంటి ఏదైనా విషయం ఉంటే మన పబ్లిక్, మన నంద్యాల మున్సిపాలిటీ కానీ మన నంద్యాల పరిస్థితులని పాటించాలి. 24 నెలల నుంచి అర్జీ ఇస్తూనే ఉన్నాము. ఇప్పటికి సంవత్సరంన్నర అయింది. 2000 ఉండేది షాప్ రూము, ఒకేసారి ఉన్నారు ప్రసాద్ రావు 10,000 చేసి వెళ్ళిపోయినారు. ఉండేది కనీసం 2 అడుగులు కూడా లేవు. అది రోడ్డు మీద ఫుట్పాత్ మీద ఉన్న దానికి వాళ్ళు 2000 కడుతుంటే ఒకేసారి 10,000 చేసిపోయినారు. అప్పుడే మేము అర్జీ ఇచ్చినాం, కమిషనర్ గారికి ఇచ్చినాం, కలెక్టర్ కి ఇచ్చినాం, చైర్మన్ గారికి ఇచ్చినాం. దఫాల సారి మేము 3 సార్లు అర్జీలు ఇస్తున్నా గానీ దానికి రెక్టిఫై చేయకుండా ఎందుకు చేసినాం 10,000, 2,000 ఉన్న దానికి 10,000 ఎందుకు పడింది అని ఒకసారి తెచ్చుకొని చూసే బాధ్యత మన కమిషనర్ సార్ మీద కూడా ఉంది. ఎన్నోసారి మొరబెట్టుకున్నారు, మా వాటి నుంచి చెప్పినా కూడా నటన చేస్తున్నారు. ఈసారి నాకు న్యాయం చేస్తారని అధ్యక్ష మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఇప్పుడు మన ఉద్దేశం ఈ షాపులు కానీ లేదంటే వివిధ ఆదాయ వనరులు వీటన్నిటిని కూడా మనము వీలైనంత వరకు పబ్లిక్ లోకి తీసుకుపోయి జనాల్లోకి ఎక్కువగా ఈ సమాచారం బయటికి పోయినందువల్ల మనకు కొంచెం మార్కెట్లో ఎక్కువ రేటు పలికే అవకాశం ఉంటుంది. కాబట్టి అది తప్పనిసరిగా మనం చేయాల్సిన అవసరం ఉంది. రానున్న రోజుల్లో తప్పనిసరిగా మేము ఇలా ఉన్నప్పుడు సమస్య నా దృష్టికి కానీ తీసుకురావాలి కదండి. ఇలా ఉంది, అసలు ఆపరేషన్ డబ్బులు ఇవ్వలేదా ఇంకొకటి అనేది సమస్య అనేది నాకు వివరించాలి కదా. నేను ఆల్రెడీ అసలు విఎల్టీల గురించి తర్వాత అప్రూవల్ గురించి ఒక లెటర్ గానీ పెట్టడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ నాకు ఈ రోజు వరకు అందలేదు. ఎందుకో కౌన్సిల్ మెంబర్స్ అన్నా చైర్పర్సన్ అన్నా నిర్లక్ష్యం వహిస్తున్నారు. దయచేసి అధికారుల మీద మీరు తప్పకుండా యాక్షన్ తీసుకోండి. అలాగే మాస్టర్ ప్లాన్ లో రోడ్డు లేదని తెలిసి ఆ శివనాగిరెడ్డి అనే అతను, ఆ పెద్ద ఆయన మళ్ళీ మాస్టర్ ప్లాన్ వాళ్లకు అభ్యంతరాలు వ్యక్తపరిచినాడు. కానీ ఆయన అభ్యంతరాలను కూడా వాళ్ళు తిరస్కరిస్తూ అక్కడ మాస్టర్ ప్లాన్ రోడ్డు లేదు అని చెప్పేసినారు అధ్యక్ష. కాబట్టి దీన్ని మనము శాంక్షన్ చేయాల్సిన అవసరం లేదు. దయచేసి ఇది ఒక మాస్టర్ ప్లాన్ వాళ్ళకు సంబంధించిన విషయం కాబట్టి మనం ఈ సబ్జెక్ట్ ను క్యాన్సిల్ చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. వాళ్ళకు నష్టపరిహారం ఇచ్చేపాటే దగ్గర వాళ్ళ పోయిన స్థలానికి వాళ్ళు నష్టపరిహారం పడుతున్నారు అధ్యక్ష. అది ఇచ్చేపాటే దగ్గర మనకు అభ్యంతరం ఏం లేదు అధ్యక్ష. లేదంటే దీనికి రద్దు చేయవలసిందిగా కోరుకుంటున్నాను అధ్యక్ష. స్థలానికి స్థలం ఇస్తామని చెప్పి ఆల్రెడీ తీర్మానం అయిపోయింది. ఇది మళ్ళీ ఇది పెట్టడంలో అర్థం లేదు. ఇది క్యాన్సిల్ చేయడమే మంచిది అధ్యక్ష. ఆల్రెడీ మనం స్థలానికి స్థలం ఇస్తామని చెప్పి ఒప్పుకున్నాం, మళ్ళీ కౌన్సిల్ లో జరిగింది. అది మళ్ళీ ఇది పెట్టడంలో ఉద్దేశం వేస్టే కదా అధ్యక్ష. ఇది క్యాన్సిల్ చేసేదే బెస్ట్. ఆ సదరు బాధితునికి ప్రభుత్వ స్థలం ఏదో ఒక చోట ఇస్తామని ఆ రోజు ఒప్పుకోవడం జరిగింది. మరి ఆ రోజు కౌన్సిల్లో పాస్ చేయడం కూడా జరిగింది. ఒక్కసారి కౌన్సిల్లో పాస్ చేసిన అంశము అంటే దానికి ఒక విలువ ఉంటుంది, ఒక క్రెడిబిలిటీ ఉంటుంది. మళ్ళీ ఇదే అంశాన్ని ఈ రోజు 7 నెలల తర్వాత మళ్ళీ ఈ రోజు అజెండాలోకి తీసుకురావాల్సిన అవసరం ఏముంది? కౌన్సిల్ దృష్టికి వచ్చిన సమస్యను మళ్ళీ తీసుకురావడం అనేది నాకు ఇబ్బందికరంగా ఉంది కౌన్సిల్ సభ్యులకు. అలాగే కూడా వాళ్ళు మనకేం మాస్టర్ ప్లాన్ ఇంతవరకు మనకేం కౌన్సిల్ దృష్టికి తీసుకురాలేదు. అందుకని మనం దీన్ని క్యాన్సిల్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ఏం చేస్తున్నారు? ఒక పట్టణ ప్రణాళిక అభివృద్ధి అని ఒక జీప్ పెట్టుకొని తిరుగుతా ఉంటారు మన ఏసీ వాళ్ళు కూడా. దీని వల్ల ఉపయోగం ఏముంది వీళ్ళకి చెప్పండి? ఇంత పెద్ద పర్మిషన్ కనీసం అంటే 2 కోట్ల 3 కోట్ల బిల్డింగ్లు ఇవి. దీని పర్మిషన్ లేకుండా కడతా ఉన్నారు. వాటిలో చిన్న బిల్డింగ్ కట్టగానే దాని ప్లానింగ్ సెక్రటరీలో అదికి వస్తా ఉన్నారు. ఈడ 5 అంతస్తుల బిల్డింగ్ కట్టారు వైఎస్ఆర్ జంక్షన్ దగ్గర. పర్మిషన్ లేదని సోషల్ మీడియా వాళ్ళు పెడితే తప్ప మనకు తెలిసేది కాదు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా వాళ్ళకి ఏమన్నా వాళ్ళు చెప్పేలాగా వీళ్ళకి తెలియడం లేదా, వీళ్ళకు అవగాహన లేక వాళ్ళు పోవడం లేదా ఆ బిల్డింగ్ లెక్క అధ్యక్ష. కనీసం బంగారుపుట్ట దగ్గర ఒక్కొక్కటి 2 కోట్ల బిల్డింగ్ ఇది. ఎందుకు పోలేక ఉన్నారు? కొన్ని చోట్ల అయితే బేస్మెంట్ మీద లేపేస్తున్నారు. అక్కడ ఏదో జగతీని గుడి దగ్గర గుడి కాడ వేసినారని. ఎందుకు ఇంత పెద్ద బిల్డింగ్ అయితే వరకు ఎందుకు ఊరుకున్నారు? పర్మిషన్ లేకుండా ఎందుకు మీరు పర్మిషన్ ఇస్తున్నారు అధ్యక్ష? అదొకటి మానుకోమన్నారు అధ్యక్ష. ఎవరైనా మీరు చెప్పినా కానీ సభ్యుడు ఇప్పుడు ఆయన వాళ్ళ వార్డులో సంబంధించిన సమస్య గురించి అడగడం జరిగింది. దాని మీద నాకు తెలుసుకున్న సమాచారం ప్రకారం ఎస్టిమేట్స్ తయారు చేశారట. అవి త్వరగా ఫైనలైజ్ చేసి టెండరింగ్ స్టేజ్ కాంపిటెంట్ అథారిటీ నుంచి అప్రూవల్ తీసుకుని ఫైనల్ స్టేజ్కి తీసుకుపోతామండి. నంద్యాల పట్టణంలోని శ్రీ సంకల్ప స్కూల్ నందు విద్యార్థులకు రోలర్ స్కేటింగ్ క్రీడను బుధవారం స్కూల్ కరెస్పాండెంట్ సుధాకర్ ప్రారంభించారు.
విద్యార్థులు రోలర్ స్కేటింగ్ లో శిక్షణ పొందాలని, ఈ అవకాశాన్ని ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా శ్రీ సంకల్ప్ స్కూల్ కరెస్పాండెంట్ సుధాకర్ మాట్లాడుతూ తమ స్కూల్ నందు విద్యార్థులను 4 ప్రధాన రంగాలైన అకాడమిక్స్, టెక్నాలజీ, యాక్టివిటీస్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ లో శిక్షణ, అభ్యాసనం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. Today it's a very proud moment for all of us. What is the reason? Yeah, we are going to inaugurate the roller skating program in our school. Sri Sankalp Vidya Samsthalo మొదటి నుంచి 4 parameters కి priority: academics first, technology, activities, games and sports. ఈ 4 విషయాల మీద ఎక్కువ ఫోకస్డ్ గా కరికులం, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అన్ని డిజైన్ చేయబడి ఉంటాయి. మన ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ని మరింత స్ట్రెంథెన్ చేయడం కోసం ఈ రోజు మనం రోలర్ స్కేటింగ్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఆర్ యు హ్యాపీ? ఆర్ యు ఎక్సైటెడ్? వెరీ గుడ్. రోలర్ స్కేటింగ్ ఇట్ నాట్ ఓన్లీ క్రియేట్స్ ఫన్, ఇది చాలా రకాలుగా మీ ఫిజికల్ ఫిట్నెస్ ని ఎన్హాన్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. టు స్ట్రెంగ్థెన్ యువర్ లెగ్స్ ఇట్ విల్ బి మోర్ యూస్ఫుల్, అండ్ ఆల్సో టు కోఆర్డినేట్ ద థింగ్స్, బ్యాలెన్సింగ్ ద థింగ్స్, ఇలాంటి లైఫ్ స్కిల్స్ ఎన్నో మీరు ఈ రోలర్ స్కేటింగ్ ని ప్రాక్టీస్ చేయడం ద్వారా నేర్చుకోవచ్చు. సో ఇక్కడ రోలర్ స్కేటింగ్ నేర్చుకున్నటువంటి ప్రతి స్టూడెంట్ కి కూడా మేమే రోలర్ స్కేటింగ్, బేసిక్ రోలర్ స్కేటింగ్ అండ్ అవసరమైనటువంటి సేఫ్ గార్డింగ్ మెటీరియల్ కూడా ఇక్కడ స్కూల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. యాజ్ అవర్ అకాడమిక్ క్యాలెండర్ ఈజ్ ఫిల్డ్ అప్ విత్ అవర్ యాక్టివిటీస్. ఓన్లీ సండేస్ అండ్ హాలిడేస్ లో మాత్రం మీకు రోలర్ స్కేటింగ్ ప్రాక్టీస్ ఇవ్వబడుతుంది. ఓకే, సో యూ డోంట్ మిస్ ఇట్. సో అందరు ఖచ్చితంగా, సో ఐ రిక్వెస్ట్ యూ ఆల్ ద పేరెంట్స్ టు గ్రాబ్ దిస్ ఆపర్చునిటీ, అవైల్ దిస్ ఆపర్చునిటీ. పిల్లల్లో మంచి ఫిట్నెస్ పెరగడానికి, తద్వారా మెంటల్ ఫిట్నెస్ కూడా, స్ట్రెస్ రిలీవర్ లాగా కూడా అండ్ స్ట్రెస్ బస్టర్ల లాగా అకాడమిక్ ప్రెషర్స్ నుంచి స్టూడెంట్స్ ని రిలీవ్ చేయడానికి చాలా చక్కగా ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి పిల్లలు ఏదో ఫోర్స్ఫుల్ గా మనం నేర్చుకోమని చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి స్టూడెంట్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఈ గేమ్ లో పార్టిసిపేట్ అవుతారు. కాబట్టి మంచి అవకాశం స్టూడెంట్స్ కి, పేరెంట్స్ అందరు కూడా దీన్ని ఈ మంచి సంకల్ప్ స్కూల్లో ఇనాగ్రేట్ చేయబోతున్నటువంటి ఈ రోలర్ స్కేటింగ్ ప్రోగ్రామ్ ని అవైల్ చేసుకొని వాళ్ళ పర్సనల్ అండ్ ఫిజికల్, మెంటల్ గ్రోత్ కి మీరందరూ సహకరించవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు ఇస్తాను. విద్యార్థులలో న్యాయకత్వ లక్షణాలు, బాధ్యత, స్కిల్ డెవలప్మెంట్స్ తదితర అంశాలను విద్యార్థులలో పెంపొందించేందుకు నంద్యాల పట్టణం సాయిబాబా నగర్ నారాయణ స్కూల్ నందు విద్యార్థులకు ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ స్వరూపరాణి ఆధ్వర్యంలో ఎన్నికైన నాగ్, పృథ్వీ, త్రిశూల్, అగ్ని గ్రూప్లకు చెందిన హెడ్ బాయ్, హెడ్ గర్ల్, డిప్యూటీ హెడ్ బాయ్, డిప్యూటీ హెడ్ గర్ల్, యాక్టివిటీ లీడర్స్ కు బాధ్యతలను తెలియజేసి ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ విద్యార్థులలో న్యాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు, అలాగే వారిలో దాగి ఉన్న స్కిల్స్ ను మరింత అభివృద్ధి చేసేందుకు విద్యార్థులలో పదవుల యొక్క బాధ్యత, స్కూల్ నందు క్రమశిక్షణ వంటి అనేక అంశాలను వారిలో పెంపొందించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం ప్రశాంత్, ఆర్ఎం చంద్రమౌళి, జోనల్ కోఆర్డినేటర్లు దివ్య, శివ, తస్లిమా, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. నమస్తే, నారాయణ ఇంగ్లీష్ మీడియం సిఎస్ సాయిబాబా నగర్ బ్రాంచ్ ప్రిన్సిపల్ గా నేను ఈ రోజు యూనివర్సిటీ సెరమనీని సెలబ్రేట్ చేసుకుంటున్న పిల్లలందరితోనూ మీ క్యాబినెట్ ఇన్స్టాలేషన్, లీడర్షిప్ క్వాలిటీస్ ని, వాళ్ళకి ప్రతి సెల్ఫ్నెస్ ని, ఆ రెస్పాన్సిబిలిటీని పిల్లలకి నేర్పించుకున్నాను. మేము మా 4 హౌస్లని ఉత్తేజింపజేసి పిల్లల్ని డిఫరెంట్ రంగాల్లో, అంటే వాళ్ళ స్కిల్స్ ని డెవలప్ చేయడానికి 4 హౌస్లుగా విభజించి వాళ్ళకి కొన్ని కాంపిటీషన్స్ పెట్టాలి, వాళ్ళని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాము. అయితే ఇందులో భాగంగా ముందు మాకు ఎలక్షన్స్ జరిగినాయి. అందులో ఎలక్ట్ అయిన మెంబర్స్ ని, అంటే హౌస్ మెంబర్స్ 4 హౌస్లు గాను 4 మెంబర్స్, అలాగే హెడ్ బాయ్, హెడ్ గర్ల్, డిప్యూటీ హెడ్ బాయ్, డిప్యూటీ హెడ్ గర్ల్, జూనియర్ హెడ్ బాయ్, జూనియర్ హెడ్ గర్ల్స్ కూడా ఇందులో నియమించబడ్డారు. వారు వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ని, వాళ్ళ స్కిల్స్ ని డెవలప్ చేసుకుంటానికి వారిని తరగతి ఉపాధ్యాయులు వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటారు.
ఈ రోజు కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరగడానికి మా వెనకాల ఉన్న మా ఏజెంట్ సార్ ప్రశాంత్ కుమార్ గారు మరియు చంద్ర సార్ ఆర్ఐ రీజనల్ ఇన్ఛార్జ్ గారు, మరి మన కోఆర్డినేటర్స్ శివకుమార్ గారు, అలాగే ఈ చమ్స్ కోఆర్డినేటర్ దివ్యతేజ గారు, మరి ఈ కిడ్స్ కోఆర్డినేటర్ తస్లిం గారు వారు మమ్మల్ని వెనకాల నుండి నడిపించి మరి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిగించినందుకు మేము ఎంతో కృతజ్ఞతలు. ఇటువంటి ప్రోగ్రాంలు ఇంకా మా స్కూల్లో జరుగుతూ ఉంటాయి కాబట్టి మీరు కూడా వచ్చి ఒకసారి మా క్యాంపస్ ని సందర్శించినట్లయితే ఎట్లా మేము పిల్లల్ని ప్రోత్సహిస్తున్నాం అనేది అర్థం అవుతుంది. నంద్యాల పట్టణం పద్మావతి నగర్లోని ఎస్బీఐ ఏటీఎం సెంటర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ అగ్ని ప్రమాదంలో ఏటీఎం సెంటర్లో ఎంత నగదు ఉందో అధికారులు చెప్పాల్సి ఉంది. మామూలుగా 10:30 వేరే వాళ్ళ క్యాష్ తీసుకొని వచ్చింది. క్యాష్ తీసుకొని బయటకు వచ్చింది. బయటకు వచ్చినప్పుడే కరెంట్ 2 సార్లు పోయి వచ్చింది. పోయి వచ్చేసరికి రెండోసారికి లోపల సౌండ్ వచ్చింది. అది బ్లాస్ట్ అయ్యేది. పోయి చూస్తే మంటలు అది గ్రౌండ్కి బయటకు వచ్చింది. బయటకు వచ్చి మా సూపర్వైజర్ సార్కి ఫోన్ చేసాం. సూపర్వైజర్ సార్కి ఫోన్ చేసినప్పటికీ మెయిన్ బ్రాంచ్ కాడ ఖాళీ కావాలని ఒక పిల్లో డ్యూటీ చేస్తాను. ఆ పిల్లోని కాడికి పోయి తొమ్మిది వచ్చేసరికి మంటలు ఎక్కువయ్యాయి. నంద్యాల పట్టణంలోని ఎస్పీవీ రెడ్డి స్మార్ట్ కాలనీలోని ఇళ్లలో చొరబడి విలువైన బంగారు, వెండి ఆభరణాలు, పట్టు చీరలు, బైక్ను దొంగతనం చేశారు. ఇలాగే గతంలో పలుమార్లు దొంగలు పడినట్లు స్థానికులు తెలియజేశారు. పోలీసులు గస్తీని పెంచి దొంగతనం జరగకుండా చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు కోరుతున్నారు. ఇక్కడ ఇది ఎస్పీవీ రెడ్డి కాలనీ అని టౌన్షిప్. అక్కడ మేము నైట్ లేము. నైట్ 9కి వచ్చి మళ్ళీ రేపు గుడికి వెళ్ళాలని బట్టలు తీసుకొని పోయినాం గాంధీనగర్కి. అక్కడికి పోయిన తర్వాత మాకేం తెలియదు. నైట్ ఏ టైంలో జరిగిందో తెలియదు. మా ఇంట్లో మాత్రం 2 వెండి ఉంగరాలు, 1 వెండిది చైను, అవి ఇంటివి కొన్ని తాళాలు, బీరువావి తాళాలు అవి తీసుకున్నారు. ఒక 4 పట్టు చీరలు పోయినాయి, ఒక 2-3 మెత్తని చీరలు పోయినాయి, 2 బెడ్షీట్లు పోయినాయి కొత్తవి. ఇంకా అంతే సార్, ఏం చూసుకుంటున్నాము. ఇంకా కంప్లైంట్ ఇచ్చారు, ఇచ్చినాము. సార్ వాళ్ళు వచ్చి చూసుకొని పోయినారు. ఆషాఢ మాసంను పురస్కరించుకుని ఆర్యవేశ మహిళా మండలి వారిచే బుధవారం నంద్యాలలో వెలిసిన చౌడేశ్వరిదేవి అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పుట్టింటి చీరసారె సమర్పించడం జరిగింది. నంద్యాలలో వెలిసిన అమ్మవార్లందరికీ పుట్టింటి చీరసారెను సమర్పించామని, ఈ కార్యక్రమాలన్నింటికీ సహకరించిన మహిళలకు, పట్టణ ప్రజలకు అమ్మవారి ఆశీస్సులు కలగాలని కోరారు.
నంద్యాల ఆర్య వైశ్య మహిళా మండలి వారు ఆషాఢ మాస సందర్భంగా పుట్టింటి చీర సారా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దీనికి నంద్యాల పట్టణ ప్రజలందరూ సహాయ సహకారాలు మేము ప్రతి గుళ్ళో పుట్టింటి చీర సారా కార్యక్రమాన్ని విజయంగా నిర్వహించాము. ఈ రోజు చౌడేశ్వరి గుళ్ళో అమ్మవారికి పుట్టింటి చీర సారా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. జైవాసు మేము చౌడేశ్వరి దేవికి ఈ రోజు చీర సారా తీసుకొని వచ్చినాం. అందరికీ సౌభాగ్యము, ఆయుర ఆరోగ్యాలు, పాడి పంటలు అన్ని బాగా జరగాలని ప్రతి ఆషాఢ మాసము ఇట్లా అన్ని గుళ్ళకు తీసుకొని వస్తున్నాము. అన్ని విజయవంతంగానే అవుతున్నాయి. మాకు అన్ని సక్రమంగా జరుగుతున్నందుకు ధన్యవాదాలు. ఆషాఢ మాసం సందర్భంగా ఆర్యవైశ్య మహిళా మండలి వారిచే 21 మంది అమ్మవార్లకు పుట్టింటి చీర సారా తీసుకొని వెళ్ళాము. దీంట్లో అందరూ మహిళలు విరివిగా పాల్గొని జయప్రదం చేసినారు. అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మహానంది మండలం మహానంది పుణ్యక్షేత్రం పరిసరాల్లో చిరుత సంచారం చేస్తున్న నేపథ్యంలో సమీప గ్రామ ప్రజలకు ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి హాని జరగకుండా ముందస్తు చర్యలను అటవీ శాఖ అధికారులతో కలిసి చేపడుతున్నామని మహానంది ఎస్ఐ నాగేంద్ర ప్రసాద్ తెలిపారు. మన మహానంది గ్రామ పరిసరాలు కానీ టెంపుల్ పరిసరాలు గత కొద్ది రోజుల నుంచిగా చిరుతపుల సంచారం జరుగుతుంది. దాని గురించి ఫారెస్ట్ వాళ్ళు అలాగే మేము రెవెన్యూ వాళ్ళు అందరూ కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి అది ఏ విధంగా అయితే దాన్ని రాకుండా చూడాలని ఆలోచించి నైట్ పూట మేము అలాగే ఫారెస్ట్ టెంపుల్ కలిసి కూడా తిరుగుతున్నాము. అలాగే ఎవ్రీ గంటకు హాఫ్ అన్ అవర్ కూడా టెంపుల్ మైక్లో కూడా చెప్పిస్తున్నాం ఆ పరిసర పోకూడదు, జాగ్రత్త ఉండమని కూడా అన్ని భాషలలో. దాంతోపాటు ఈవినింగ్ 6 తర్వాత కూడా ఎవరు కూడా సింగిల్ పోవద్దు. ఎంత పని ఉన్నా సింగిల్ అడవిలోకి పోకూడదు. కలిసికట్టుగా ఉండండి. రాత్రి 6 అయిన తర్వాత ఎక్కువ బయట రాకుండా చూసుకుంటే మనం తగిన జాగ్రత్తలు తీసుకున్నాం. తొందరలోనే ఫారెస్ట్ చెప్పినాము. మంచి ఆర్డర్ వచ్చింది. పట్నీకి కూడా ఆర్డర్ కోసం వెయిట్ చేస్తా ఉన్నాం. తర్వాత మా పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి సాయంత్రం పూట్ల మన పోలీసు వాళ్ళంతా ముందు మీట్ చేస్తున్నాము. టెంపుల్ పరిసరాలు పోనీకండి చేస్తున్నాము. విలేజర్స్ మాత్రము వాళ్ళ పరిధి దాటి అడవిలోకి పోకుండా చూసుకుంటే మేలు. ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే ఫారెస్ట్లో కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము ఫ్రెష్ అప్ అయ్యి తగిన చర్యలు తీసుకుంటాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అనుమతులు లేని నిర్వహణలపై టౌన్ ప్లానింగ్ అధికారుల వైఫల్యంపై కౌన్సిల్లో సుదీర్ఘ చర్చ. సంబంధిత అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన కౌన్సిల్. శ్రీ సంకల్ప్ స్కూల్ నందు రోలర్ స్కేటింగ్ ప్రారంభించిన స్కూల్ కరెస్పాండెంట్ సుధాకర్. విద్యార్థులలో నాయకత్వ లక్షణాలు స్కిల్స్ అభివృద్ధి పరిచేందుకు నారాయణ స్కూల్ నందు విద్యార్థులకు ఎన్నికలు. ఎస్బీఐ ఏటీఎం సెంటర్లో అగ్ని ప్రమాదం. పట్టణంలోని ఎస్పీవై రెడ్డి స్మార్ట్ కాలనీలో దొంగలు పడ్డారు. ఆర్యవైశ్య మహిళా మండలి వారిచే శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారికి పుట్టింటి చీర సారె సమర్పణ. మహానందిలో చిరుత సంచారంపై భద్రతా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్న ఎస్ఐ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.